Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. So ఇంకొంత పెద్ద పేషెంట్ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. చాలా మంది అడిగే పేషెంట్స్ ఫస్ట్ డౌట్ ఏంటంటే ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సో జనరల్గా పేషెంట్స్ డెలివరీ తర్వాత లాక్టేషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 7 to 8 months 1 year కూడా ఇస్తూ ఉంటారు. సో ఆ లాక్టేషన్ పీరియడ్లో అంతా పేషెంట్స్ మనము ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ అడ్వైస్ ఇస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీలో ఒక స్ట్రెస్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత బేబీని చూసుకోవాలి, ఆ స్ట్రెస్ ఉంటుంది, అండ్ వాళ్ళు బ్లడ్ లాస్ ఉంటుంది, అవన్నీ వాళ్ళకి హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మినిమమ్ 2 years గ్యాప్ చెప్తాం అనమాట. నార్మల్ డెలివరీ తర్వాత 1 year 1 to 1.5 year గ్యాప్ చెప్తాము. సిజేరియన్ డెలివరీ తర్వాత మనం ఏదైతే సిజేరియన్లో స్కిన్ నుంచి యుట్రస్ వరకు 4-5 layers కట్ చేయడం ఉంటుంది. స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ అండ్ రెక్టస్ మజిల్ అండ్ యుట్రస్ డైరెక్ట్గా కట్ చేస్తాం కాబట్టి యుట్రస్ అంతా మనకు మళ్ళీ నార్మల్ కెపాసిటీ స్ట్రెంత్ రావాలి కాబట్టి మినిమం 2 years, సిజేరియన్ తర్వాత 2 years గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక కామన్గా అడిగే డౌట్ ట్యూబెక్టమీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సో జనరల్గా చాలా మంది సిజేరియన్ తో పాటు సెకండ్ సిజేరియన్ అనుకోండి వెంటనే ట్యూబెక్టమీ ప్లాన్ చేయమంటారు. వెంటనే ట్యూబెక్టమీ సిజేరియన్ తో పాటు చేసేసేయమంటారు. మళ్ళీ సర్జరీ చేసుకోవాలి, మళ్ళీ అడ్మిట్ అవ్వాలి అంటుంటారు. కానీ ఇది నాట్ అడ్వైజబుల్ అండి. ఎందుకు అంటే మనము సిజేరియన్ తర్వాత, సిజేరియన్ లో బేబీ డెలివరీ తర్వాత మనకు బేబీని మనం పీడియాట్రిషియన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో పీడియాట్రిషియన్ జనరల్ గా ఎవాల్యుయేట్ చేస్తారు. బేబీ క్రై ఎలా ఉంది, అబ్గార్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, జనరల్ గా ఏమైనా అనామలీస్ ఉన్నాయా, హార్ట్ ఎలా ఉంది, అవన్నీ ఎగ్జామిన్ చేస్తారు. సో మనకు బేబీ డెలివరీ తర్వాత ట్యూబెక్టమీకి మనకు ఒక 15 minutes టైం ఉంటుంది. సో ఆ 15 minutes బేబీని ఫుల్గా అసెస్ చేయడం అంటూ కష్టం అవుతుంది అనమాట. సో అందుకని ఆ 15 minutes అసెస్ చేయలేము కాబట్టి జనరల్గా ఒకవేళ మేజర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ట్యూబెక్టమీ చేసేసాం అనుకోండి కష్టం అవుతుంది కాబట్టి ఇంటర్వెల్ ట్యూబెక్టమీ అంటారు. సో సిజేరియన్ అయిన తర్వాత 6 months తర్వాత కానీ వితిన్ 1 year లోపు ఎప్పుడైనా ట్యూబెక్టమీ చేసుకోమని చెప్తాం. సో ఆ 6 months 1 year లోగా బేబీ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూస్తాము. బేబీకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎదుగుదల ఎలా ఉంది, వ్యాక్సిన్స్ అవన్నీ కంప్లీట్ చేస్తాం కాబట్టి మినిమం ఆఫ్టర్ 6 months తర్వాత ప్లాన్ చేయమని చెప్తూ ఉంటాం. ఇంకొక క్వశ్చన్ అండి, ఫ్యామిలీ ప్లానింగ్లో మనము అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీ గ్యాప్ తీసుకోవాలంటే మనము ఒక డెపో ఇంజెక్షన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. డెపో ప్రొవిరా అని ఇంజెక్షన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. జనరల్గా మనకి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఓసీపీస్ అంటాం, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉన్నాయి, లూప్ అంటాం, కాపట్టి వేస్తాము, దాంతోపాటు ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంజెక్షన్ ఏమంటే ఎవ్రీ 3 months ఒకసారి మనం ఇంజెక్షన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. జనరల్గా దీనికి పేషెంట్స్ చాలా మంది ఒప్పుకోరండి. ఎందుకు అంటే ఈ ఇంజెక్షన్ మెకానిజం యాక్షన్ ఏంటంటే ఎండోమెట్రియం అట్రోఫీ అనమాట. ఎండోమెట్రియం మనకు లోపల ఇన్నర్ లేయర్ ఆఫ్ యుట్రస్ డెవలప్ అవ్వనివ్వదు. సో దానివల్ల పీరియడ్స్ స్టాప్ అయిపోతాయి. సో చాలా మంది పేషెంట్స్కి పీరియడ్స్ స్టాప్ అయిపోతుంటే అది ఒక టెన్షన్. సో వాళ్ళకి మంత్లీ పీరియడ్ వస్తేనే హ్యాపీ. సో ఈ డ్రగ్ వల్ల ఏమవుతుందంటే దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ మనకు పీరియడ్ రాకుండా చేస్తుంది, దాన్ని బట్టి మనకు ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతుంది. సో దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ అది కాబట్టి చాలా మంది పేషెంట్స్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. జనరల్ గా డెపోప్రోవరా ఇంజెక్షన్ చాలా మంది ఒప్పుకోరనమాట. సో ఇంకొక కామన్ గా అడిగే క్వశ్చన్, సిజేరియన్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ తర్వాత సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎప్పుడు చేసుకోవచ్చు. సో వీళ్ళకి ఏమంటే 6 to 8 weeks వరకు లోకియా అంటారు, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ మిక్స్డ్ బ్రౌన్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, అండ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటారు, యూట్రస్ నార్మల్ సైజ్ కి వస్తూ ఉంటుంది. కాబట్టి జనరల్ గా 2 months వరకు 2 to 3 months వరకు సెక్షువల్ ఇంటర్ కోర్స్ మనము అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మనము ఇది చెప్తాం అనమాట. ఇంకొక కామన్ గా అడిగే క్వశ్చన్, ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా. కొంతమంది లావ్ అయిపోతామంటారు, కొంతమంది పెయిన్ ఉందంటారు. ఇవన్నీ ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల చూద్దాం. సో ఫ్యామిలీ ప్లానింగ్ మనం చెప్పుకున్నట్టు మినీ ల్యాపరాటమీ, బటన్ హోల్ ఆపరేషన్ 2 రకాలు ఉన్నాయండి. దీంట్లో మనము మేజర్ గా మనం ఏమీ కట్ చేయము. సో జస్ట్ ట్యూబ్స్ అనేది క్లాంప్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏది ఉండదు. ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. జనరల్ గా లావ్ అవుతున్నారు అంటే మనం సర్జరీ తర్వాత పేషెంట్ కి చాలా మంది బెడ్ రెస్ట్ చెప్పేస్తారు. సో దానివల్ల లావ్ అవ్వడం ఉంటుంది కానీ సర్జరీ వల్ల మాత్రం కాదు. ఇట్స్ వెరీ సేఫ్ టెక్నిక్. థ్యాంక్ యూ.